నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. వాస్తవానికి సిట్ అధికారులు బండిని ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిట్ కార్యాలయంలో విచారించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ప్రోటోకాల్ అడ్డొచ్చింది. దీంతో రాజ్భవన్ పక్కనే ఉన్నటువంటి బండి సంజయ్ని అధికారులు విచారించి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. రైట్. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజ్భవన్ రోడ్లోని దిల్కుషా అతిథి గృహానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో విచారణ జరిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విచారణల పేరుతో కాంగ్రెస్ పార్టీ సర్కారు కేసులో కాలం వెల్లదీస్తుందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కంకణం కట్టుకున్నాయంటూ కూడా పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు. దిల్కుషా గెస్ట్ హౌస్కు బండి సంజయ్ రానుండడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
రైట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. వాస్తవానికి సిట్ అధికారులు బండి సంజయ్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిట్ కార్యాలయంలో విచారించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతుండడంతో ప్రోటోకాల్ అడ్డొచ్చింది. దీంతో రాజ్ భవన్ పక్కనే ఉన్న దిల్కుష్ భవనంకు సంబంధించి బండి సంజయ్ అధికారులు విచారించి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ను రికార్డ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజ్ భవన్ రోడ్లోని దిల్కుష్ అతిథి గృహానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో విచారణ జరిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ సర్కారు కేసులో కాలం వెల్లదీస్తుందంటూ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కంకణం కట్టుకున్నాయని పలువురు బీజేపీ నేతలు ఆరోపించారు. దిల్కుష్ గెస్ట్ హౌస్కు బండి సంజయ్ రానుండడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకో
లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. వాస్తవానికి సిట్ అధికారులు బండి సంజయ్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిట్ కార్యాలయానికి విచారించాల్సి ఉంది. అయితే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడంతో ప్రోటోకాల్ అడ్డొచ్చింది. దీంతో రాజ్భవన్ పక్కనే ఉన్నటువంటి దిల్కుషాకు బండి సంజయ్ను రప్పించి అక్కడ విచారణ చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఎన్ని గంటలకు రాబోతున్నారు బండి సంజయ్? అక్కడ ఏర్పాట్లు జరిగాయి? రాజు గారు, కొద్దిసేపటి క్రితం సిట్ ముందు హాజరయ్యారు బండి సంజయ్. అయితే ఉదయం ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ కి వెళ్ళినటువంటి బండి సంజయ్ అక్కడ దర్శనం అనంతరం భారీగా పాదయాత్రగా ఇటు కార్యకర్తలతో కలిసి సోమాజిగూడలోని గెస్ట్ హౌస్, దిల్కుష గెస్ట్ హౌస్ కి బయలుదేరి వచ్చారు. అయితే ప్రస్తుతం అయితే తన యొక్క వాంగ్మూలాన్ని సిట్ ముందు ఉంచుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో తను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా ఫోన్ ని పూర్తి స్థాయిలో ట్యాప్ చేశారు. నా ఫోన్ తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ తో పాటు నా పిఏల పిఆర్ఓల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పేసి ఇప్పటికే బండి సంజయ్ నేను మొదటి నుంచి ఆరోపిస్తున్నా అని చెప్పేసి చెప్పినట్టు నేపథ్యం కనబడుతుంది. తన దగ్గర ఉన్నటువంటి ఆధారాన్ని కూడా ప్రస్తుతం సిట్ ముందు ఉంచే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే సిట్ పైన అంటే కేంద్ర సంస్థలు అంటే ఏదైతే దర్యాప్తు సంస్థలు కావచ్చు, అధికారులను కావచ్చు, నేను తప్పు పట్టట్లేదు. కానీ సిట్ పైన మాత్రం నాకు ఎలాంటి నమ్మకం లేదు. ఖచ్చితంగా ఇది సిబిఐకి అప్పగించాల్సిందే కేసు అని చెప్పేసి ఇప్పటికీ బండి సంజయ్ ఆరోపిస్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా సిట్ పైన నాకు ఎలాంటి నమ్మకం లేదు, ఖచ్చితంగా దీన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కేంద్ర నిఘా వర్గాల ద్వారా నేను సేకరించే సమాచారాన్ని మాత్రం పూర్తి స్థాయిలో సిట్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం కనబడుతుంది. వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క పిఏతో పాటు పిఆర్ఓ, అంతేకాకుండా కరీంనగర్ కన్వీనర్ గా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ కూడా ఈ రోజు సిట్ ముందు హాజరయ్యారు. పూర్తి స్థాయిలో వాళ్ళ వాంగ్మూలాన్ని సిట్ అయితే ఖచ్చితంగా రికార్డ్ చేయనున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఇన్ని రోజుల పాటు విచారించినటువంటి సిట్ ఒక ఎత్తు అయితే ఈ రోజు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి బండి సంజయ్ విచారణ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఈ సిట్ దర్యాప్తుకి బలం చేకూర్చే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి హయాంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణలు జరిపిస్తున్నారు. కానీ ఏ ఒక్కరి పైన కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇది కూడా ఇంకే కాలయాపన చేసేటువంటి సిట్టే తప్ప పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశమే కనపడట్లేదు అని చెప్పేసి కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ రోజు వాళ్ళ యొక్క ఆధారాలన్నీ సిట్ ముందు ఉంచిన తర్వాత బండి సంజయ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కరీంనగర్ నుంచి కావచ్చు, ఇతర బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు అయితే పెద్ద స్థాయిలో ఈ పాదయాత్రలో అయితే పాల్గొన్న నేపథ్యం కనబడుతుంది. రైట్, ప్రధానంగా సిట్ ముందు బండి సంజయ్ కొన్ని ఆధారాలు కూడా సమర్పించబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి శాఖకు సంబంధించి కూడా కీలకం కాబోతుంది, పదే పదే బద్నాం చేస్తుంది. సో కేసులు బదిలీ చేయాలని కూడా అక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ నేతలు. సో ఏమైనా ఆధారాలతో బండి సంజయ్ వచ్చినటువంటి విజువల్స్ ఏమైనా కనిపించాయి మనకి? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఏదైతే నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి ఆరోపించినట్టు బండి సంజయ్ పూర్తి స్థాయి ఆధారాలతో కేంద్ర నిఘా వర్గాలతోని వాళ్ళు సేకరించిన ఆధారాలన్నిటి కూడా సిట్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి పదే పదే ఆరోపించినట్టు నేపథ్యంలో నేను మాట్లాడుతున్నప్పుడు అంతర్గత విషయాలనేది కూడా బయటికి ఎలా వస్తున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళ సందర్భాల్లో అనుమానం వ్యక్తం చేసినట్టు నేపథ్యంలో అసలు ఏ రోజు నుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఏ సందర్భాల్లో మెయిన్ గా వాళ్ళు ఫోకస్ చేస్తారు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అంటే ఆధారాలన్నిటి కూడా సేకరించిన నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఖచ్చితంగా చాలా డాక్యుమెంట్స్ తో ఈ రోజు సిట్ ముందు అయితే హాజరైనటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో సిట్ విచారణ ముందు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించి ఫస్ట్ వాళ్ళ యొక్క సమాధానాలు ఇచ్చిన తర్వాత కేంద్ర మంత్రిగా అంటే హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తెచ్చినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సిట్ ముందు ఉంచనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సిట్ ముందు ఉంచిన తర్వాత బయటకు వచ్చి ఎలాంటి ఆధారాలను సేకరించారు, ఎలాంటి ఆధారాలను డాక్యుమెంట్స్ ని ఎవిడెన్స్ తో సిట్ ముందు ఉంచారనే విషయం మాత్రం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. గతంలో కేవలం రాజకీయ నాయకులవే కాకుండా పూర్తి స్థాయిలో బీజేపీ నాయకులవే బీజేపీ సిబ్బంది రాష్ట్ర పార్టీ కార్యంలో ఉన్నటువంటి సిబ్బంది ఫోన్ కూడా
ట్యాప్ చేశారు. కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడం ఎంత నీచమైన స్థాయికి దిగజారారు బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల ఫోన్లు, బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వాళ్ళకి అన్నట్టు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కేవలం బీజేపీ నాయకులే కాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ దగ్గర కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు, ఎలాంటి డాక్యుమెంట్స్ ఈ రోజు సిట్ ముందు ఎవిడెన్స్ గా ఉంచుతారనేది మాత్రం మరికొద్దిసేపట్లో తేలిపే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. గత నెలల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్ లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్టు విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రే కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్స్ ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు, పోలీసులను తప్పుపడతలేము, అధికారులు మంచోళ్లే, కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి